శతాధిక చిత్రాల దర్శకులు కె రాఘవేంద్రరావు గారు రూపొందించిన 101వ చిత్రం వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ గారు సమర్పించిన సుభాష్ చంద్రబోస్. ప్రముఖ సినీ కథా రచయిత సత్యానంద్ విభిన్నమైనటువంటి కథని అందించిన, సంచలన రచయితలు పర్చూరి సోదరులు అద్భుతమైన సంభాషణల్ని రాసిన, దర్శకేంద్రులు అపూర్వంగా రూపుదిద్దిన, నిర్మాతలు భారీ వ్యయంతో నిర్మించినా ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్రానికి మణిశర్మ గారు అందించిన సంగీతం మాత్రం పాటల ప్రేమికుల్ని కట్టిపడేయటం విశేషం. ఆయన స్వరకల్పనలో హరిహరన్, మహాలక్ష్మి అయ్యర్ పాడిన ఈ సుద్దాల వారి నేరేడు పళ్ళ పాట అందుకు సాక్ష్యం. ఇప్పుడు ఈ పాటతో మన ముందుకు వస్తున్నారు ప్రసాద్ అండ్ సునీత. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు, ముద్దుగా అద్దనా గంధమే తనువంతా, ముద్దుతో వేలికి ఉంగరం తొడిగి, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు. నంత నంత నననననన, 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 నంత నంత నననననన. అలపైన తేలే చెలి నడుము చిగురాకు, నీ గాలి సోకి ఉలికి పడి సొగసాకు, ఈ భామరేకు తామరాకు, తడిసిన మారాకు తెలిపింది నాకు, కొలనుల భామను కొనగోట తాకు, ఈ నీటిలో కోనేటిలో నీ పైటలో, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు. ఓ నీటి పువ్వా తెలిసినది నీ అలక, పినిమిటివి కావా మనసు పడి కాదనక, నే స్వాతి చినుకై నీ పైన పడితే నువ్వు ఒక ముత్యానివై పోదువేమో, చెదరని నేను నై చేరిపోనా, జలకాలలో జలకేళిలో జలసాలలో, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు.
నీ నీలాల కళ్ళు నీ రాక కోసం కంటున్నాయి కలలు. కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట ఇది. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌసు. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెన. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాశారు. ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది. కోరుకోని కాలమేమో కలిసొచ్చింది. పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట. కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసి. ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రాంబిర్యాల గారు, మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు